యాదాద్రి భువనగిరి జిల్లా పొంజుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గత వానాకాలం యాసంగి ధాన్యం నిల్వ ఉండడం వల్లే ఈసారి ధాన్యం అన్లోడింగ్కు ఇబ్బంది అవుతుందని, గత ప్రభుత్వంలో జూన్ 30 వరకు కొనుగోలు జరిగేవని, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి అవుతాయని తెలిపారు. లారీల సమస్య తలెత్తకుండా లారీలను త్వరగా పంపాలని, కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులతో రైస్ మిల్ యాజమాన్లకు సూచించారు. తీరా మోక మీదకి వచ్చినాక రైతు అందరికి ఇదైతే ఒప్పుకుంటారు. మిల్లర్ ఇబ్బంది పెడుతుండ్రు, లారీ వాళ్ళు ఇబ్బంది పెడుతుండ్రు, ప్రతి ఒక్కరు పరేషాన్ చేస్తుండ్రు. మాకు ఏమైనా పైసలు అడుగుతురా బస్తాకు అడిగిరా, ఇక్కడ అడగలేదు. కొన్ని దగ్గర ఇటువంటివి ఉండొద్దు, మీరు ఇవ్వద్దు. ఒక ఆయన ఇస్తా ఇంకో ఆయన మొదలు పెడుతుంది. ఇటువంటి పంచాయతీలు అయితే ఒకటి నేను చెప్తా, మేమేం చెప్తాం అంటే ఫస్ట్ టైం పోచంపల్లిలో ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడే కొనాలని మేము డిసైడ్ గట్టిగా చెప్పినాం అట్లనే ఉండదు. దేని బి అయితే ఉండలే కదా, మనకి 4-5 ఏళ్ళల్లో ఫస్ట్ టైం ఏగో కొన్నారు. సో అదొకటి అయితే చేయగలిగినాము. అంటే మనకు అన్న నష్టం కాకుండా చేసినాం. ఎప్పుడు అదో పంచాయతీ ఉండేది, రైతులు బాధపడేది. సో నేను ఒక్క సమస్య తీసినాము, ఏ గ్రేడ్ అనేది సమస్య తీసినాం. కానీ ఈ కోఆర్డినేషన్ ఏదైతుందో కోఆర్డినేషన్ కొంచెం మిస్ అయింది. ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అధికారులు కొత్త వచ్చుడు మనకు కూడా నేను ఇప్పుడు అధికారులు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాలంటే పెట్టలేను. ఎందుకంటే ఇంకా కోడ్ ఉంది, ఎప్పుడు జూన్ 4వ తారీఖు వరకు ఉంది. సరే అయినా కలెక్టర్ వీళ్ళందరితో మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. సరే ఇప్పుడు ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు కూడా జేసీ గారితో మాట్లాడినా ఒకటి పోచంపల్లిలో మీకు చెప్తున్నా, ఇప్పటికీ 44,000 టన్నులు మెట్రిక్ టన్నుల ఒడ్లు కొనుగోలైంది. 44,000, ఇంకా 13,000 మెట్రిక్ టన్నులే కొనాల్సిన అవసరం ఉంది. అంటే దాదాపు ఎంత అన్నట్టు అర్థము, దాదాపు 75% కంటే ఎక్కువ ఒడ్లు అమ్ముకుపోయినాయి. ఒక 20%, 20-25 మధ్యలోనే ఒడ్లు ఇంకా కొనేది ఉన్నది. సో అది కూడా ఈ వారంలో. ఇంకోటి ఏమైంది, ఇక్కడ మొన్న స్ట్రైక్ కూడా అయింది. ఆడు ఒక మిల్లర్ ఆయన ఏం చేసిండు, ఆ లారీ ఆయన అట్లా 5 రోజులు ఆగింది. అంటే ఎప్పుడైతే ఒక 4-5 రోజులు మంచిగా అయిందో, ఒక 5 రోజులు మళ్ళీ స్ట్రైక్ అయింది. మొత్తం నియోజకవర్గం మొత్తం లారీ ఆయా వరకు మళ్ళీ పంచాయి, లేకపోతే ఇప్పటికి మళ్ళా అమ్ముడు. ఎప్పుడైతే లోడింగ్ అయితే లేదు, ఈ కాంటాక్ట్ పెట్టేటోళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వాళ్ళు పోతారు. రోజు మాకు పని లేదు, మేమెందుకు ఉండాలని వాళ్ళు. సో ఇన్ని తీర్ల పనులు ఉన్నాయి. సరే మనకు సంబంధించి 44,000 పోయింది, ఇంకా 13,000 ఉంది. ఉల్గొండ దిక్కు కూడా ఇంకా ఆడ కూడా 13-14,000 మెట్రిక్ టన్నులు ఉంది. బీబీ నగర్లో 8,000 మెట్రిక్ టన్నులు ఇంకా కొనేది ఉన్నది. సో ఇవన్నిటికి కూడా మనకేంటంటే ఇప్పుడు జనగాం దిక్కు, అటు నల్గొండ దిక్కు, బయట మిర్యాల కూడా, హన్మకొండ, వరంగల్ బెల్ట్, అటు ఇటు వీళ్ళు బయటికి అక్కడ మిల్లర్లకు వడ్లు అవసరం ఉన్నాయి, ఇక్కడి నుంచి పంపించడానికి కూడా మాట్లాడేది. ఇవన్నీ కూడా ఓ వారం 10 రోజులకి నడుస్తున్నాయి. సరే ఇక ఈ వారంలో వాళ్ళు కొనడానికి తయారున్నారు. ఈ లారీల వ్యవస్థ కూడా తయారే ఉన్నది. కాకపోతే మిల్లర్లు ఎక్కడో అక్కడ ఇమ్మీడియట్గా అన్లోడ్ చేసుకోవాలి. ఓసారి సమస్యలు వస్తున్నాయి, బస్తాలు కొద్దిగా 2 దడిచినాయంటే ఆ రెండింటి దగ్గర పంచాయతీ. మేము అది తీసుకోమంటారు, వీళ్ళు తీసుకోవాలంటారు. అలా ఒక రోజు ఈ కటింగ్ కూడా మొన్నటి దాకా కటింగ్ చేయలేదు. బస్తా కోసం కిలోనే కట్ చేసారు తప్పితే ఇంకో కిలో కట్ చేయాలి. అంతకుముందు 2 కిలోలు 3 కిలోలు కూడా అంతకుముందు 2 కిలోలు 3 కిలోలు కట్ చేసి, ఈసారి 2 కిలోలు కట్ చేసి బి గ్రేడ్ కింద పోయి అయితే ఇప్పుడు కూడా కటింగ్ లేదు. ఎంత ఉందో అంతే, బస్తా కిలో తప్పితే ఇంకో 100 గ్రాములు ఇంకో కిలో ఇట్లా ఏమైంది. 4 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మీకు ప్రాబ్లం అవుతుందా? కరెంటుకు మీకేం సంబంధం? అంటే మీరు చూడాలి, తర్వాత వేసుకోవాలి. మీకు ఇమీడియట్ నెట్ కొట్టాలి కదా, నెట్ కొడతారు కదా, తినేస్తారు కదా.
మరి ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు కాలిపోయినాయి? ఇది కొత్త సమస్యలు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇక ఎన్ని లారీలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? ముందే లారీలు మీ దగ్గర గన్ని లారీలు ఆగుతాయి ఎట్లా చెప్పు? ఎన్ని లారీలు అయినాయి? ఇప్పుడు వస్తున్నావు, ఆగు 2 నిమిషాలు ఉన్నావు కదా. మిల్కాడికి వస్తున్నావు, మిల్కాడికి వస్తున్నావు. చెప్పు. శంకర రైతులు ఉన్నారా? వడ్ల కొనుగోలు మీద ఇక్కడ ఒక పరిశీలన చేయడం జరిగింది. సరే, ఇక్కడ రైతులు చాలా మంది కలిసి ఉంటారు. రైతుల బాధ, వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా చూస్తారు. సరే, మేమన్నీ కూడా చూస్తున్నాం గడిచిన 4 రోజులకి వెళ్ళి. సరే, ఇక ఒకటేంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఈసారి ఎలక్షన్ రాగానే అధికారులందరినీ ఇటు అంతా మొత్తం బదలాయించి అంత ట్రాన్స్ఫర్ అయింది. కొత్త అధికారులు వచ్చారు. కొత్త అధికారులకు సమస్య అర్థం కావడానికి కొంత టైం పట్టింది. మేము కూడా ప్రజాప్రతినిధులం, అధికారులతోటి రివ్యూలు పెట్టుకోలేము. కోడ్ ఉంది, ఇంకా జూన్ 4 తారీఖు వరకు కోడ్ ఉంది. సరే, అయినా కూడా దీని మీద అంటే పైకెళ్ళి కూడా అట్లనే ఉంటుంది ఇది రాష్ట్రం నుంచి కూడా. సరే, అయినా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులతోటి ఒక కోఆర్డినేషన్, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈసారి వడ్ల కొనుగోలు ఎప్పటికంటే గత 4-5 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా వల్లే ఈసారి ముందుగా మొదలుపెట్టినాం. వడ్ల కొనుగోలు ఎప్పుడు మొదలుపెట్టినాం? మనం ఏప్రిల్ 4-5 తారీఖునే మొదలుపెట్టినాం. వడ్ల కొనుగోలు కూడా జనరల్గా పోయినసారి జూన్ 20వ తారీఖు నాడు వడ్ల కొనుగోలు అయిపోయింది. ఈసారి మే ఆఖరి లోపల వడ్ల కొనుగోలు మొత్తం కూడా అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, సరే, ఈసారి ముఖ్యంగా ఏంటంటే మనకు సంబంధించి ఇదే పోచంపల్లి మండలి తీసుకుంటే 44,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు అయినాయి. ఇంకా 13,000 మెట్రిక్ టన్నులు ఇంకా కొనడానికి వడ్లు అట్లా ఉన్నాయి. సరే, మరి అట్లా ఒలిగొండ మండలి చూస్తే కూడా అక్కడ కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఆడో 13,000 టన్నులు ఉన్నాయి, ఆడో 50,000 టన్నుల వరకు అమ్ముడు పోయి. అక్కడ అదే పరిస్థితి. బీబీనగర్లో 8,000 మెట్రిక్ టన్నులు ఇంకా కొనాల్సిన అవసరం ఉంది. సరే, అయితే ఇది ఒకటేంటంటే ఈ కోఆర్డినేషన్ అనేది ఏంటంటే అయితే ప్రతిసారి సమస్యలు ఉన్నట్టు ఈసారి కూడా ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయాలి. ఒక దిక్కు లారీలు ఇంపార్టెంట్. గన్నీ బ్యాగ్స్ అంటే ఈసారి గన్నీ బ్యాగ్స్ అంత ప్రాబ్లం కాదు. లారీలు ఇంపార్టెంట్. లారీలు సమకూర్చుకోవాలి, లారీలు అన్లోడ్ కావాలి. రైస్ మిల్లకు పోతే ఆడ అన్లోడింగ్ కావాలి. పోయి ఓ దగ్గర అన్లోడింగ్ కావు. అన్లోడింగ్ ఎందుకు కావాలి? ఇప్పుడు పక్కకున్న రైస్ మిల్లే అన్లోడింగ్ ఎందుకు కాలేదని అడిగితే ఆయన లోడర్ మీదకి వేయాలంటే ఆయన కరెంట్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ 4 ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ అయినాయి, మొత్తం మాకు కరెంట్ ఉండలేదు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే టైమింగ్ ఎట్లయితుందంటే ఈ గాలి వానలకు ఆ కరెంట్ పోయింది అనుకో, ఒక 2 రోజులు పోతే నాకు టైంకు అన్లోడింగ్ చేసుకోలేకపోయింది. ఇక్కడ 5-6 లారీలు ముందే లారీలు దొరుకుతలేవు అంటుంటే 5-6 లారీలు ఒక మీ దగ్గర ఆగుతాయి. ఒక్కోసారి అంటే పరిస్థితులన్నీ కూడా ఈ చెడ్డబడ వానలకు ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి. ఓదిక్క ఈ లారీలను సమకూర్చుకోవాలి, లారీలకు ప్రాబ్లం. ఓదిక్కు రైస్ మిల్లర్స్ వాళ్ళకి స్థలం లేదండి. అంటే ఈసారి ఏంటంటే ఒక కొత్త పరిస్థితి ఏమొచ్చిందంటే మనకు రైస్ మిల్స్ అన్నిట్లలో కూడా దాదాపు 3 పంటల నుంచి కొన్న వడ్లన్నీ అట్లనే ఉన్నాయి. రైస్ మిల్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. రైస్ మిల్స్లలో స్థలం లేదు. మళ్ళీ వాళ్ళందరినీ బతిరాడి మాట్లాడి అధికారులు కోఆర్డినేట్ చేస్తే మళ్ళీ ఒక్కొక్క మిల్లర్ 20,000, 30,000, 25,000 మెట్రిక్ టన్నులు తీసుకుంటే వాళ్ళు మళ్ళీ కొంత కొనుగోలు అవుతుంది. మళ్ళీ ఆడ నింపే కార్యక్రమం చేస్తున్నాం. అట్లనే నల్గొండది పర్మిషన్ తీసుకున్నాం, జనగాం, వరంగల్, రంగారెడ్డి పర్మిషన్ తీసుకుంటే అంటే అధికారులు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు కూడా మొదటి 10 రోజులు ఇబ్బంది అయ్యొచ్చు, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారు. మనకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, వడ్ల కొనుగోలు మీద డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ మేనేజర్ డిఎం కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఇప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది. సరే, ఇందులో మొన్న మళ్ళీ అనుకోకుండా పోచంపల్లి 5 రోజులు స్ట్రైక్ అయింది. ఈ రైస్ మిల్లర్లు ఆ లారీలలో కొట్లాట అయ్యే వరకు 5 రోజులు బంద్ అయ్యింది. ఎప్పుడైతే వేగం పుంజుకుందో వడ్ల కొనుగోలు 5 రోజులు ఆగే వరకు మళ్ళీ ఇబ్బంది. ఈ లోపల వానలు మొదలు. సో ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి.
సరే ఏదేమైనప్పటికీ ఇవన్నిటి మీద రివ్యూ చేస్తూ ఉన్నాం. రివ్యూ అయింది, యాక్షన్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఎక్కడికక్కడ వడ్ల కొనుగోలు స్పీడ్ అందుకుంటుంది. వచ్చే 5-6 రోజులలోనే అంటే 26-27 తారీఖు వరకు అన్ని ఐకేపీపీఎస్ సెంటర్స్లో వడ్లు అన్నీ కూడా కొనుగోలు కావాల్సిన అవసరం ఉంది. పోచంపల్లిలో దాదాపు 44 సెంటర్లు ఉన్నాయి ఇక్కడ మండలి. సో అంతటా కొన్ని సెంటర్స్లో మొత్తం అయిపోయిన సెంటర్లు కూడా ఉన్నాయి, కొన్ని సెంటర్లు మొత్తం అయిపోయి మీరు ఇప్పుడు అందమ్మ కూడా ఇక్కడనే రైతు చెప్తారు మొత్తం వడ్లు కొనుగోలు అయింది. ఇట్లా కొన్ని సెంటర్స్ మొత్తం అయిపోయింది, ఇంకో దాదాపు సగం సెంటర్లు 3-4 రోజులు మొత్తం అయిపోతుంది. సో ఆ విధంగా ఎక్కడికెక్కడ పనిచేస్తున్నాం. సో కొద్దిగా ఇబ్బంది అయి ఉండొచ్చు రైతులకు. మరి ఈ కోఆర్డినేషన్ ఇట్లాంటి కారణాలు ఉంటాయి. ఇంకా ముందు అట్లా జరగద్దు. మా రైతు సోదరులను వాళ్ళని కూడా కోరుతున్నాం. సరే తొందరలో ఇవన్నీ కూడా అయితే కొద్దిగా భరించండి. ఇంకా ఒక్క వారంలో అన్ని కొనుగోలు కావాలి. ఇన్ని వానలు పడ్డా కూడా రైతులను ఒక్కటి అర్చించాల్సింది ఏంటంటే ఎక్కడికక్కడ తాటి పత్రాలు కప్పుకొని వడ్లు తడవకుండా చేయకుండా మంచిగా వడ్లు కాపాలి. అది గొప్ప విషయం. అదే చెప్తాం, మా ఒడ్లు గింత కూడా ఖరాబ్ కాకుండా చూస్తున్నాం. ఇన్ని వానలు పడ్డాయి అయితే అయినా కూడా మంచి కాపాడుతుంది, అది గొప్ప విషయం. సో ప్రతి గింజ కొనే కార్యక్రమం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గత 5-6 ఏళ్ళకి ఎప్పుడు ఈడ అంతకుముందున్న ప్రభుత్వాల్లో బి గ్రేడ్గా ఉంది. మేము సార్ కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చినాం, అధికారులకు చెప్పినాం, రైతులకు చెప్పినాం. ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడే కొనాలి, బి గ్రేడ్ ముచ్చట్లేదు. సో అదే నడుస్తుంది. అదొకటి మంచి పని అయింది. ఇంకోటి కూడా వడ్లు దండి కొట్టుడు కూడా బస్తాకు కిలో కొడుతుడు అంతే. బస్తా అంటే బస్తా వజన్కు కిలో తీసుకుంటారు. ఇక దాని మీద మళ్ళీ 1 కిలో కూడా టచ్ చేయదు. తేడా కూడా కిలో చేస్తారా, కిలో మీద 100 గ్రాములు చేస్తారా, 200 గ్రాములు అంతే. దాని మీద ఇంకొక కిలో 2 కిలోలు పోయినసారి అంతకుముందు 2 కిలోలు 3 కిలోలు కూడా. సో అట్లాంటి పరిస్థితి క్వింటాల్కి 5 కిలోలు కూడా చేసేది. సరే అట్లాంటి పరిస్థితి ఉండకూడదని మేము రైస్ మిల్లర్లను వీళ్ళందరినీ అధికారులకు కూడా అందరు చేసినాం. ఇవన్నీ పర్ఫెక్ట్ జరుగుతున్నాయి. పైసలు కూడా వడ్లు కొన్న 2 రోజులలో డబ్బులు ఖాతాలలో జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని పర్ఫెక్షన్ జరుగుతుంది. సరే ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అన్ని ఇబ్బందులు కూడా మరోసారి నుంచి ఈ ఇబ్బంది కూడా జరగకుండా ఇంకా